ఫారినా? మరి చెప్పరే, మన దగ్గర విదేశాల లిస్టు సెపరేట్ గా ఉంది. ఇదిగో చిత్తం, ఈ ఫోటోలో ఉన్న కుర్రవాడు అందంలో మన్మథుడు, ఐశ్వర్యానికి కుబేరుడు, బుద్ధికి బృహస్పతి. అప్పు చేయటంలో వెంకటేశ్వరుడు కాదు కదా. చిత్తం క్షమించాలి, డబ్బున వాళ్ళు అప్పు చేసినా కూడా వినోదానికి చేస్తారు. ఈ ఫోటో తిలకించండి. బాగున్నాడు ఆ కుర్రాడు. ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. చిత్తం ఖాయమేనండి. మరి అమ్మాయి మణివారి ఫోటో కూడా ఒకటి ఇప్పిస్తా. పట్టుకొస్తాను. హాయ్ రామా కృష్ణ, రామకృష్ణ రామకృష్ణ. ఊళ్ళో అడ్డమైన వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తున్నావు, మా గోపాలం పెళ్లి ఎప్పుడు చేస్తావయ్యా? అయ్యయ్యో అడగరే, మరి నిమిషాలు మీరు చేయించేస్తాను. ఇదిగో పెళ్లి కుమార్తె లిస్టు. ఈ లిస్ట్ ఆవిడకి కావాలి. పెళ్లి కూతురు సిద్ధంగానే ఉంది, నువ్వు పెళ్లి చేయించడమే ఆలస్యం. అలాగే చెప్పరే, మరి చిటికలు మీరు చేయించేస్తాను. ఎవరా పెళ్లి కుమార్తె? ఆ పెళ్లి కూతురేనయ్యా. ఏ పెళ్లి కూతురు? మా బావ కూతురు జ్యోతి. అయ్యా అయ్యా అయ్యా, ఇప్పుడే ఆ పిల్లకు వేరే సంబంధం చూడమని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఆ పిల్లకు మీ అబ్బాయి చూడమని మీరు. నువ్వు నోరు మూసుకో. ఇవి చేతులు కావు, కానీ దీనిలో నేను పెట్టబోయేది మాత్రం డబ్బే. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. ఆ పెళ్లి జరగట్టు, నా కొడుకుతో పెళ్లి జరిపించు అంతే. అదెలా సాధ్యం అండి? ఇంపాసిబుల్. అదంతా నాకు అనవసరం. నాకు నీ సమర్థత తెలుసు. ఏమయ్యా, నేను ఇల్లు కూల్చమని అడగడం లేదు కదయ్యా, ఓ పెళ్లి చేయమని అడుగుతున్నాను అంతే. అది కాదండి, ఇంతవరకు జీవితంలో ఈ బ్రాహ్మణోత్తముడు పెళ్లిళ్ళు కుదర్చడానికి డబ్బు పుచ్చుకున్నాడు, కానీ ఇప్పుడు ప్రప్రథమంగా పెళ్లి చెడగొట్టడానికి పుచ్చుకోవాల్సి వస్తుందని బాధపడిపోతున్నాడు. నల్ల పిల్లిని చంపినటువంటి పాప చుట్టుకుంటూ భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి చేయకపోతే నేను నిన్ను హత్య చేస్తాను. తెల్ల కుక్కని పెంచినంత పుణ్యం వస్తుంది. నోరు ముసుగు నేను చెప్పిన పని చేయి. అయినా 100 అబద్ధాలు చెప్పైనా ఓ పెళ్లి చేయమని పెద్ద లైసెన్స్ ఇచ్చారయ్యా. అయ్యా, మనకున్న 100 అబద్ధాల్లోనూ ఏ ఒక్క అబద్ధం చెప్పి కూడా మనం జ్యోతి పెళ్లి తప్పించలేమండి. ఏమి? జ్యోతికి ఏం తక్కువ అండి? చెప్పు. అందం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, చదువు ఉంది, గుణం లేదు. అని నువ్వు చెప్పాలి. నా వల్ల కాదు. అయితే నా డబ్బు ఇచ్చే, నేను వేరే అయ్యా అయ్యా, ఇచ్చిన డబ్బు పుచ్చుకోవడం ధర్మం కాదు, నోటి దగ్గర తిని తీసేయడం న్యాయం కాదు. కాకపోతే పెళ్లి కావాల్సిన ఒక ఆడపిల్ల మీద అపనిందలు వేస్తే ఆ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పేసి బ్రాహ్మణోత్తముడు భయపడిపోతున్నాడు. ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నా కొడుకు చేసుకుంటాడయ్యా. ఆ పిల్ల కూడా మంచిది కాదని తర్వాత దానికి నా కొడుకు తప్ప మరో గతి లేదు, మా బావకు కూడా నేను తప్ప మరో గతి లేదు. ఆ విషయం నువ్వు మర్చిపో, నేను చెప్పిన పని చేసేయి అంతే. వెతగ్గా ఇప్పుడు దొరికిందయ్యా. నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంది. అలాగేనండి, సెలవు తీసుకుంటాను. పంతులు, నేను చెప్పింది ఆ రకంగా. అలాగేనండి, సెలవు తీసుకుంటాను. మన లెవెల్కి తగ్గట్టు జరగాలన్నీ. చిత్తం పంతులు, ఆ లెవెల్లో చిత్తం. రేపే తేలిపోవాల్సిన మా విషయం. చిత్తం పంతులు, చిత్తం చిత్తం. ఏమిటేవో సిగ్నల్స్ ఇస్తున్నావేమిటి? మా గోపాలం పెళ్లి ఖాయం చేయమంటున్నాను. సాయంకాలం జ్యోతి రైలుకి వస్తుంది, స్టేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. సాయంకాలం రైలు ఎక్కడుంది బావా? రైలు కరెక్ట్ టైంకి వస్తే ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అదేమిటి మరి ఆ కుర్రాడు అలా చెప్పాడు నాతో? ఏ కుర్రాడు? ఎవడో ఒకళ్ళవయ్యా, నువ్వు బయలుదేరి ముందు. అరే పద. రేపటి నుంచి ఈ చక్కని చుక్క గుణవంతురాలు గారిని ప్రచారం చేయాలి కాబోలు. వచ్చావా జ్యోతి? ఈ రోజు నుంచి నీతో ప్రేమ నాటకం మొదలు పెడతాను. ఏనాటికైనా నిన్ను నా కోడల్ని చేసుకుని ఈ ఆస్తిని దక్కించుకుంటా. ప్రేమించి వస్తున్నావా? లక్షాధికారి సంబంధం మాట్లాడించాను, ఆ సంబంధమే నువ్వు చేసుకోవాలి. ఆస్తి పాస్తులైనా వదులుకుంటాను, ఆదర్శ వివాహం చేసుకుంటాను. జ్యోతి జిందాబాద్, జ్యోతి జిందాబాద్, జ్యోతి జిందాబాద్. చిలక కొట్టుడు కొడితే. ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా అడిగేశావు. అదేమిట్రా? లేలే, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదంట. అయ్యో పాపం, అడిగితే ఏం జరుగుతుందట? అడిగితే ఆ రోజు పని గోవింద కొడుతుందంట. అవన్నీ ఒట్టి మాటలే గాని. అది సరే, మా నాన్న నాతో మాట్లాడటం లేదు ఎందుకు? నాకు తెలుసు గాని చెప్పను. మా చిన్న చాలా మంచోడు, చెప్తాడుగా. చెప్పమ్మా. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించాడు కదా, ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు. చిన్న, అవును, మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని మావతో చెప్పాడు. మావయ్య అతను పోట్లాడుకున్నారా? నిజం. అతని పేరు తెలుసా? పేరా? మావయ్య, నిన్న ఒక అబ్బాయి వచ్చాడే, అబ్బాయి పేరేంటి? వల్లకాట్లో రావణాథయ్య. ఎవడైతే నీకెందుకు? నానా, నేను వివేకానంద్ ఇక్కడికి వచ్చాడా? వివేకానందో రామకృష్ణ పరమహంసో ఎవడో వచ్చాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాడు, నిజమేనా?
నిజమే. నిన్ను పట్నం పంపించింది చదువుకోమనా మొగుడిని వెతుక్కోమనా? అతన్ని వివాహం చేసుకుంటానని మాటిచ్చాను. అదే నేను చెప్పేది. ధనవంతుల అమ్మాయినో దరిద్రుడు, పేదమ్మాయినో డబ్బు గల కుర్రాడు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వగైరా వగైరా కథలున్నాయే, అవన్నీ నిజం కాదు. ఎందుకు కాదు? చిత్తశుద్ధి ఉండాలే గాని మనిషి మరణంలో కూడా సుఖాన్ని చూసుకోగలడు నాన్న. చిత్తశుద్ధి 25,000 తీసి మొహాన కొట్టేసరికి అప్పటిదాకా ప్రేమ పెళ్లిన గురించిన బడుద్దాయి కాస్త తోక ముడిచాడు. అబద్ధం. అతను ఒక్కనాటికి అలా చేయడు. నాకు తెలిసే నువ్వు ఇలా అంటావనే, అందుకే వాడికి ఇచ్చిన 100 రూపాయల నోట్ల నెంబర్లన్నీ రాసి భద్రంగా పెట్టుకున్నాను. నానా, నువ్వు డబ్బిచ్చింది ఇతనికేనా? అబ్బే వీడు కాదు, ఇదిగో వీడు. సాంబశివరావా? ఏంటి కొంప తీసి నువ్వు ప్రేమించిన వాడు నా దగ్గర డబ్బు కాజేసిన వాడు ఒకడు కాదా ఏమిటి? కాదు నాన్న, నేను మాట ఇచ్చింది వివేకానంద్కి. అమ్మ నా కొడుకు, ఊళ్ళో వాళ్ళందరి గుళ్ళు నేను గీస్తుంటే నా గుండు వీడు గీసాడా? మన దగ్గర నోట్ల నంబర్ ఉన్నాయి కదా, పోలీసులకు పట్టిస్తా. ఇంకేం మాట్లాడకో. యాదగిరి యాదగిరి కొంప ములిగిందయ్యా. కదేంటి సార్, పోయిన వాచి దొరికింది కదా, మళ్ళీ ఎందుకు పరేషాన్ అవుతుండ్రు? ఏం దొరికిందయ్యా? నా టైం బాగులేదు. బోడి వాచి దొరికింది. కళ్యాణపు ఉంగరం పోయిందయ్యా. మా ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు పెట్టిన ఉంగరం. ఉంగరమా? ఆ, మళ్ళీ ఉంగరం పోయిందంటే అది ఎట్లా దొరుకుతా సార్? ఏమిటయ్యా నీ ఉద్దేశం? నా ఉంగరం పోయిందని నేను స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే నువ్వు పట్టుకోలేని నాతో చెప్తున్నావా? మా సుబ్బయ్యకి ఫోన్ చేస్తాను. సార్, ఏం లాభం లేదయ్యా. సార్, మీకు ఆగండి సార్. రేపు పొద్దు మీకి పొద్దు మీదకి పొద్దు మీదకెళ్ళి తెచ్చిస్తావు. రేపు పొద్దు మీదకెళ్ళి నా ఉంగరం తెచ్చిస్తున్నావు. నీ అవ్వ భలే గిరాకు దొరికింది. పోయినసారి వచ్చిండు వాచ్ అన్నాడు, ఇప్పుడు వచ్చిండు ఉంగరం అంటుండు. ఆడికెళ్ళి తేవాలి ఇది? సార్, నాకు ఒక అనుమానం. ఇది మీ సంతకమేనా? ఏం సార్ అలా ఉన్నారు? పంగనామాలు. ఈ వరకల్లా నీకు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు సిద్ధంగా ఉంటాయి. సామాన్లు చదువుకో. మన స్టేషన్లో పెండింగ్ కేసు ఏమీ లేవు కదా సార్? ఇప్పుడు కొత్త కేసు వచ్చి పడే కదయ్యా, గా డిఎస్పీ గారి బంధువు సీతాపతి గారు. ఆయనది కళ్యాణపు ఉంగరం పోయిందంట. అరే, దానికి ఏడుస్తారు ఎందుకు సార్? సంతోషించాలి కదా. మంచి అవకాశం దొరికింది సార్. సార్, డిఎస్పీ గారు అభిమానం సంపాదించాలంటే ఆ ఉంగరాన్ని ఎలాగైనా పట్టుకోవాలి సార్. ఎట్లా పట్టుకుంటావయ్యా? ఏంటది? కళ్యాణపు ఉంగరం. అగోని ఎవరికి ఇది మా అత్తగారు పెట్టింది? అత్తగారు కావాలంటే మళ్ళీ పెట్టారు సార్. ప్రమోషన్ కావాలన్నప్పుడు దొరకదు సార్. తీసేయండి. నువ్వు వెళ్ళి రిక్షా పిలుచురారా. అలాగే. ఏమిటో అవతారం? బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆహా, ఏం తేజస్సురా. ఈ రోజేమో డ్రెస్ రిహార్సల్, రేపేమో ప్రదర్శన. నువ్వు నాతో కొంచెం సహకరిస్తావా? నువ్వు పైకి వస్తానంటే నీ గెడ్డం కూడా పట్టుకుంటాను రా. నాకు కావాల్సిందలా నీకు పేరు ప్రఖ్యాతులు రావడం, ఇదిగో ఇంటికి అల్లుడు కావడం. చెప్పరా నేనేం చేయాలో? నేను విశ్వామిత్రుని కదా, నువ్వు హరిశ్చంద్రుడివి. రిహార్సల్ వేద్దాం. హరిశ్చంద్రుడా? మనకి అపోజిషన్ పార్టీరా. సరే, నీ కోసం చేస్తాను చెప్పి. థ్యాంక్ యూ. నేను హరిశ్చంద్ర, డబ్బిచ్చేదవా ఎగదొబ్బేదవా అని అడుగుతాను. నువ్వు ఒంటి మీద ఒలువలు సైతము ఒలిచి ఇచ్చేదను గాని ఆడిన మాట తప్పనుగాక తప్పను స్వామి అనాలి. ఇంతే. ఇంతేనా? రెడీనా? రెడీ. రెడీనా? రెడీ. హరిశ్చంద్ర, స్వామి, డబ్బిచ్చేదవా ఎగదొబ్బేదవా? జగదొబ్బిదను స్వామి. డమాల్. ఫాదర్, నిజ జీవితంలో నీ నోటితో నువ్వెప్పుడూ అప్పు తీరుస్తానని అనలేదు. కనీసం నాటకం కోసమైనా అనొచ్చు కదా. మనసు ఒప్పడం లేదురా. ప్లీజ్, నా కోసం. సరే చూడు, ఈసారి నువ్వు యాక్షన్తో ఆంగికం కూడా మిక్స్ చేయాలన్నమాట. అంటే డైలాగ్ చెబుతూ ఒలువలు సైతం ఒలిచి ఇచ్చేదను స్వామి అంటూ ఆ ఉంగరం, ఈ వాచి ఇవ్వాలి. ఇవా? రిహార్సల్ మళ్ళీ ఇచ్చేస్తాను. ఇచ్చేస్తావా? సరే. రెడీనా? రెడీనా? హరిశ్చంద్ర, స్వామి, డబ్బిచ్చేదవా ఎగదొబ్బేదవా? వలువలు కూడా ఒలిచి ఇచ్చేదను స్వామి. కానీ నువ్వు వాడిని మరి తప్పకూడదు. గురుభ్యో నమః. విశ్వామిత్ర, చిచి, ఒరే గోపాలం, ఒరే గోపాలం, ఆ వాచ్యం ఒకరు నాకు ఇచ్చారా? ఒరే, అవి నావు కదరా నాయన. అందుకే తీసుకెళ్తున్నాను. వీడి సంగతి మర్చిపో.